వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్త్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి ఐసెట్ 2025 రిలేటెడ్గా మెయిన్గా క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా ప్రాబ్లం లేదా, అసలు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికి ఉండాలి, ఓసీ కేటగిరీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలా అన్న దాని రిలేటెడ్గా వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్త్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఈ యొక్క ఐసెట్ రిలేటెడ్గా క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీనికి సంబంధించిన ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అవి చాలా మనకు యూజ్ అనేది అవుతాయి. మెయిన్గా క్యాస్ట్ సర్టిఫికేట్ రిలేటెడ్గా చూసుకున్నట్టయితే మీరు ఏదైతే కాలేజీలో సీట్ కావాలి అని కోరుకుంటారో ఆ యొక్క పర్టికులర్ కాలేజీలో మీకు రిజర్వేషన్ కేటగిరీలో సీట్స్ తెచ్చిపెట్టడానికి ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా యూజ్ అనేది అవుతుంది. మరి క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా ప్రాబ్లం లేదా అంటే, ఫ్రెండ్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్ అవుతుంది, ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. కాకపోతే ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే మిమ్మల్ని జనరల్ కేటగిరీలో తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఏదైతే 50% సీట్స్ అనేవి మనకి రిజర్వేషన్, 50% సీట్స్ అనేవి మనకి జనరల్ కేటగిరీలో ఉంటాయో, అలా మీరు జనరల్ కేటగిరీలోకి వచ్చినప్పుడు ఆ యొక్క 50% ఏవైతే సీట్స్ ఉన్నాయో వాటిలోనే మీరు మీ యొక్క ర్యాంకును బేస్ చేసుకొని సీట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే రిజర్వేషన్ ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసిన వాళ్ళకి బెస్ట్ కాలేజెస్ వాళ్ళు అనుకున్న కాలేజెస్లో సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ కౌన్సిలింగ్ అయితే ఎక్కడా కూడా స్టాప్ అయితే అవ్వదు. సో కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా ప్రాబ్లం అయితే లేదు, ఇన్ కేస్ ఎవరి దగ్గర లేకపోయినట్టయితే. కానీ అయినప్పటికీ చెప్తున్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం డెఫినెట్గా దాన్ని యూటిలైజ్ అనేది చేసుకోండి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎవరి దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే దీనికి ఆల్టర్నేట్గా ఇంకొక డాక్యుమెంట్ యూజ్ అనేది చేసుకోవచ్చు. ఆ యొక్క ఆల్టర్నేట్గా యూజ్ చేసే డాక్యుమెంట్ ఏంటి అంటే టీసీ. మీరు ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ ఆర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా టీసీ అయితే ఉంటుందో ఇది పెట్టినా కూడా కొన్ని సందర్భాల్లో మనకు ఈ యొక్క ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్గా దీన్ని అయితే తీసుకుంటారు. ఎందుకంటే టీసీలో మనకు కమ్యూనిటీ అయితే మెన్షన్ చేస్తుంటారు కాబట్టి దాన్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. అది అన్ని సిచ్యువేషన్స్లో నేను చెప్పలేను, ఎవరైతే వెరిఫికేషన్ ఆఫీసర్స్ వెరిఫై చేస్తారో వాళ్ళని బట్టి మనకైతే ఉంటుంది. సో కాబట్టి టీసీ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో సక్సెస్ అయితే అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కొద్దిమంది స్టూడెంట్కి. సో ఆల్టర్నేట్గా ఒకసారి ఎవరి దగ్గర మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే దీన్ని ట్రై అనేది చేయొచ్చు. సో క్యాస్ట్ సర్టిఫికేట్ రిలేటెడ్గా బెనిఫిట్స్ అది ఉంటే ఏంటన్నది మీకు అర్థమైంది కదా. ఇక ఓసీ కేటగిరీకి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదా అంటే డెఫినెట్గా అవసరం లేదని నేనైతే చెప్తాను. ఎందుకంటే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసినా ప్రొవైడ్ చేయకపోయినా ఎలానో మీరు జనరల్ కేటగిరీలోకే వస్తారు. సో కాబట్టి మీ దగ్గర ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా మీకు జనరల్ కేటగిరీలో వస్తారు కాబట్టి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఇన్ కేస్ నార్మల్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయకపోతే వాళ్ళు కూడా జనరల్ కేటగిరీలోకి వస్తారు కాబట్టి అప్పుడు వాళ్ళని కూడా ఓసీగానే కన్సిడర్ అనేది చేస్తారు. సో కాబట్టి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసినా చేయకపోయినా పెద్ద డిఫరెన్స్ అయితే ఏది కూడా ఉండదు. కాకపోతే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం ప్రొవైడ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే అగైన్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంత వెయిటేజ్ యాడ్ చేస్తుందో మనకు రిజర్వేషన్ రిలేటెడ్గా ఈడబ్ల్యూఎస్ కూడా మీకు అదే విధంగా వెయిటేజ్ అనేది యాడ్ చేస్తుంది. సో ఓవరాల్గా ఏంటి అంటే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే డెఫినెట్గా యూజ్ చేసుకోండి, లేకపోయినా కూడా ప్రాబ్లం అయితే లేదు. ఓసీ కేటగిరీ వాళ్ళకి సర్టిఫికేట్ అనేది అవసరం అయితే లేదు, ఉన్నా పెద్ద చేంజ్ లేదు, లేకపోయినా పెద్ద చేంజ్ అనేది లేదు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.